ఆకాష్ అలా వెళ్లిపోవడంతో రెహమాన్ కోపంతో మరింత బుసలు కొడుతూ, చూసావా బాయ్ ఎంత కేర్లెస్ గా బిహేవ్ చేస్తున్నాడో అని అరిచాడు. కోరి మరీ కొరివితో తల గోరుక్కుంటాను అంటే నేనేమంటాను? నీ ఇష్టం వచ్చింది చేసుకో అని అసహనంగా చెప్పాడు జితేంద్ర చటర్జీ. పక్కకు వెళ్లిన ఆకాష్ కాల్ లిఫ్ట్ చేసి, వాట్ హ్యాపెన్ మైకల్, ఏదైనా ప్రాబ్లమా అని ఆందోళనగా అడిగాడు. బాస్, మాయా రేఖ ఐశ్వర్య మేడంని కలవడానికి వచ్చారు, ఏం చేయమంటారు అని అడిగాడు ఆకాష్. ఐశ్వర్యకి డ్రగ్ ఇచ్చిన ఇష్యూలో మాయా రేఖ ప్రమేయం లేదని ఆకాష్ నమ్మటంతో, ఓకే మైకల్, ఐశ్వర్య దగ్గర స్వీటీ ఉంటుంది కాబట్టి నో ప్రాబ్లం అని చెప్పాడు ఆకాష్. ఓకే బాస్, ఐ విల్ ఫాలో యువర్ ఆర్డర్స్ అంటూ మైకల్ కాల్ కట్ చేయబోయాడు. 1 సెకండ్ మైకల్, వాళ్ళ మీద ఒక కన్నేసుంచు అని ఇన్స్ట్రక్షన్ ఇచ్చాడు ఆకాష్. మైకేల్ ఓకే బాస్ అంటూ ఆకాష్తో మాట్లాడి కాల్ కట్ చేశాడు. ఎదురుగా నిలబడిన మాయా మరియు రేఖ మైకేల్ ముందు అసహనం వ్యక్తం చేసి, మేం వెళ్ళొచ్చా లేక తిరిగి వెళ్ళిపోవాలా అని బాధగా అడిగారు. బాస్ చెప్పినట్టు వీళ్ళ మీద ఒక కన్నేసుంచడం మంచిది. వీళ్ళ మాట తీరు అండ్ బాడీ లాంగ్వేజ్ చూస్తుంటే నాకేదో తేడాగా ఉంది అని మనసులో అనుకుని పైకి సీరియస్ ఫేస్ ఎక్స్ప్రెషన్ మెయింటైన్ చేస్తూ, మీరు లోపలికి వెళ్లి ఐశ్వర్య మేడంని కలవచ్చు, బాస్ పర్మిషన్ ఇచ్చారు అంటూ ముక్కుసూటిగా మాట్లాడి వాళ్ళ ప్రవర్తనని గమనించడం మొదలుపెట్టాడు మైకేల్. నిజంగానా అంటూ భుజాలు ఎగరేస్తూ నవ్వుకుంటూ గబగబా లోపలికి పరిగెత్తారు మాయా మరియు రేఖ. పవిత్ర మ్యాన్షన్లో అడుగుపెట్టిన వాళ్ళిద్దరికీ ఆ మ్యాన్షన్లో ప్రతిదీ కొత్తగా కనిపించింది. ఐశ్వర్య ఏ గదిలో ఉందో అని మాయా హాల్లో ఉన్న హై క్వాలిటీ ఫర్నిచర్ చుట్టూ తిరుగుతూ ఐశ్వర్య గది కోసం వెతుకుతున్నట్టు బిల్డప్ కొట్టింది. రేఖ మాయా చేయి పట్టుకుని పక్కకి లాగి, మనం ఏ పని మీదొచ్చాం, నువ్వేం చేస్తున్నావు, పద ఐశ్వర్యని చూసి వెళ్ళిపోదాం. అసలు ఈ మైకేల్ మనల్ని ఇందాకటి నుండి తేడాగా చూస్తున్నాడు, మనల్ని దొంగలనుకున్నాడో ఏమో, మనకు కూడా ఒక క్లాస్ ఉంది, నువ్వది కాస్త మెయింటైన్ చేస్తే బావుంటుంది అని మందలించింది. మాయా అయిష్టంగానే తల ఊపి ఓకే ఓకే అంది. ఐశ్వర్య గదెక్కడుంది అంటూ రేఖ మైకేల్ని అడగగానే, నాతో రండి అనేసి వాళ్ళని ఐశ్వర్య ఉన్న గదికి తీసుకెళ్లాడు. అప్పటికే ఐశ్వర్య రూంలో డాక్టర్ స్వీటీ ఉన్నారు. ఐశ్వర్య బాడీ మెడిసిన్స్ కి సపోర్టివ్ గా ఉండడంతో ఆ రోజు ఈవినింగ్ కి చేయాల్సిన 3rd డోస్ ఇప్పుడే ఇచ్చేశాడు. అంతలో మైకేల్ లోపలికి రావడం చూసి డాక్టర్ మైకేల్ వైపు ఆనందంగా తిరిగి, నేనిచ్చిన 3rd యాంటీడోస్ వర్క్ అవుతుంది. నా అంచనా ప్రకారం మేడంకి ఒక 5 నిమిషాల్లో పూర్తిగా మెలకు వస్తుంది. కాకపోతే తనని ఎక్కువ డిస్టర్బ్ చేయకూడదు. అప్పుడే మేడం బాడీ డ్రగ్ సైడ్ ఎఫెక్ట్ నుండి స్పీడ్గా రికవర్ అవుతుంది. ఇట్స్ ఎ గుడ్ సైన్ అని అన్నాడు. వావ్, ఐశ్వర్య కంప్లీట్ గా రికవర్ అయినట్టే, మంచి న్యూస్ చెప్పారు డాక్టర్ అంటూ ఆనందంతో ఊగిపోయారు రేఖ మరియు మాయా. ఈ న్యూస్ అర్జెంటుగా బాస్ కి చెప్తాను. నేనొచ్చే వరకు మీరిక్కడే ఉండి ఐశ్వర్య మేడంని అబ్జర్వ్ చేస్తూ ఉండండి డాక్టర్ అని మైకేల్ చెప్పేసి ఆకాష్ కి ఫోన్ చేయడానికి పక్కకు వెళ్లాడు. రేఖ మాయా వైపు ఒక విచిత్రమైన చూపు చూసింది. మాయా తలాడించింది. రేఖ, డాక్టర్, నాకు తల తిరుగుతున్నట్టు అనిపిస్తుంది అని ఆయన కాళ్ల ముందు పడిపోబోయింది. అప్పటిదాకా ఐశ్వర్యనే కన్నార్పకుండా చూస్తూ ఉన్న డాక్టర్ ధ్యాస మళ్ళింది. మాయా మురిసిపోతూ తన హ్యాండ్ బ్యాగ్ నుండి ఒక వస్తువు తీసి ఐశ్వర్య చేతిలో పెట్టింది. ఐశ్వర్య ఫిట్స్ వచ్చిన వారిలా కొట్టేసుకుంది. మంచం మీద ఎగిరెగిరి పడుతూ ఉన్న ఐశ్వర్య వైపు చూసి కంగారు పడుతూ, మేడం నో అని అరుస్తూ ఫస్ట్ ఎయిడ్ చేశాడు. ఫిట్స్ తగ్గినా ఐశ్వర్య శరీరం మొత్తం ఎర్రగా మారిపోతోంది. ఒళ్ళంతా ర్యాషెస్ రావడం గమనించి అలర్జీ అంటూ ఉండగానే మైకేల్ వెనక నుండొచ్చి, డాక్టర్ ఏమైంది, తను అలా పడిపోయిందేంటి అని రేఖ వైపు చూసి సడన్ గా ఐశ్వర్యని చూసి, ఐశ్వర్య మేడంకేమైంది అంటూ టోటల్ గా కన్ఫ్యూజ్ అయిపోయి కంగారు పడ్డాడు. కాల్ అంబులెన్స్, ఐశ్వర్యని మరియు కింద పడిపోయిన అమ్మాయిని ఇమీడియట్ గా హాస్పిటల్ కి షిఫ్ట్ చేయాలి అంటూ డాక్టర్ తన నర్సింగ్ స్టాఫ్ కి ఫోన్ చేసి అన్ని సిద్ధంగా ఉంచమన్నాడు. మైకేల్ అంబులెన్స్ కి ఫోన్ చేసి రమ్మన్నాడు. అంబులెన్స్ 5 నిమిషాల్లో పవిత్ర మ్యాన్షన్ ముందు ఆగింది. మాయా మొసలి కన్నీరు కారుస్తూ అంబులెన్స్ ఎక్కింది. రేఖ ఐశ్వర్యని స్ట్రెచ్చర్లో పడుకోబెట్టి అంబులెన్స్ ఎక్కించారు. అప్పుడే అక్కడికొచ్చిన స్వీటీ షాక్ అవుతూ అంబులెన్స్ దగ్గరికి పరిగెత్తింది. ఏం జరిగింది మాయా అంటూ అంబులెన్స్ లో ఏడుస్తున్న మాయాని అడిగింది. మేడం, ముందు వీళ్ళని అర్జెంటుగా హాస్పిటల్ కి తీసుకెళ్లాలి ప్లీజ్ అంటూ రిక్వెస్ట్ చేసుకున్నాడు డాక్టర్. క్షణం ఆలస్యం చేయకుండా స్వీటీ అంబులెన్స్ ఎక్కి మాయా పక్కన కూర్చుంది. మాయా ఆశ్చర్యపోయి కంగారు పడినా మళ్లీ ముఖంలో ఎలాంటి రియాక్షన్ కనబడనివ్వకుండా మొహం బాధగా పెట్టింది. డాక్టర్,
మేము అంబులెన్స్ని ఫాలో అవుతాం అంటూ మైకల్ తన సెక్యూరిటీ ఫోర్స్ మెంబర్స్తో జీప్ ఎక్కాడు. అంబులెన్స్ బయలుదేరింది. మధ్యలో ట్రాఫిక్ సిగ్నల్ పడడంతో కాసేపు ఆగిన అంబులెన్స్ దగ్గరికి కంగారుగా వచ్చి ఐశ్వర్య అంబులెన్స్లో సేఫ్గా ఉందా లేదా అని చెక్ చేసుకున్నాడు మైకేల్. గ్రీన్ సిగ్నల్ పడింది. హడావుడిగా జీప్ దగ్గరికెళ్లి అంబులెన్స్ని ఫాలో అయ్యాడు. మధ్యలో ఏదో ఊరేగింపు రావడం వల్ల కొద్ది క్షణాలు అంబులెన్స్ వెనుక వెళ్లలేక ఇబ్బంది పడ్డాడు జీప్ నడుపుతున్న మైకేల్. తన మొబైల్ నుండి డాక్టర్ ఫోన్ ద్వారా అంబులెన్స్ లొకేషన్ ట్రాక్ చేస్తూ జీప్ డ్రైవ్ చేశాడు. అంబులెన్స్ వెనుక చాలా దూరం వెళ్ళాక మైకేల్కి అనుమానం రావడం మొదలైంది. డాక్టర్ ఇంత దూరం ఎందుకు తీసుకెళ్తున్నారు అని మైకేల్ ఆలోచించి డాక్టర్ ఫోన్కి కాల్ చేశాడు. కానీ డాక్టర్ దగ్గర నుండి ఎలాంటి రెస్పాన్స్ రాకపోవడంతో మైకేల్ జీప్ స్పీడ్ పెంచి ముందు వెళ్తున్న అంబులెన్స్ ని ఓవర్టేక్ చేశాడు. జీప్ అడ్డంగా వచ్చి ఆగడం గమనించుకున్న అంబులెన్స్ డ్రైవర్ సడన్ బ్రేక్ వేశాడు. మైకేల్ తన జీప్ నుండి దిగి అంబులెన్స్ వైపు లోడెడ్ గన్ తో దూసుకెళ్లాడు. అంబులెన్స్ డ్రైవర్ కి గన్ పాయింట్ బ్లాంక్ లో పెట్టి దిగుబే అని అతన్ని చొక్కా పట్టుకుని గ్లాస్ విండో నుండి బయటికి లాగి పడేశాడు. ఆ డ్రైవర్ భయంతో పరిగెత్తబోయాడు. కానీ మైకేల్ గన్ ఫైరింగ్ సౌండ్ విని స్టాచ్యూలా నిలబడిపోయాడు. సెక్యూరిటీ మెంబర్స్ అంబులెన్స్ డ్రైవర్ ని బంధించిన వెంటనే మైకేల్ అంబులెన్స్ బ్యాక్ డోర్ తెరిచి చూశాడు. మైకేల్ గన్ తీసి నుదుటి మీద గట్టిగా కొట్టుకుని ఓ షిట్, అంతా నా తప్పే అంటూ బాధపడి ఇమీడియట్ గా ఆకాష్ కి ఫోన్ చేసి విషయం చెప్పేందుకు ప్రయత్నం చేశాడు. కానీ ఆకాష్ ఫోన్ నెట్వర్క్ కవరేజ్ ఏరియా బయట ఉందని మెసేజ్ విన్న మైకేల్ అక్కడే కుప్పకూలిపోయాడు. ఐశ్వర్య మేడం ఎక్కడున్నారు, ఏమైపోయారు అని గట్టిగట్టిగా అరుస్తూ మైకేల్ తన పిడికిలు బిగించి అంబులెన్స్ వ్యాన్ డోర్ కేసి కొట్టుకుని తన చేతిని గాయపరుచుకున్నాడు. ఆ అంబులెన్స్ నడిపిన డ్రైవర్ పీక పట్టుకుని ఒక సెక్యూరిటీ గార్డ్, ఐశ్వర్య మేడం ఎక్కడా, వాళ్ళని మా కళ్ళ ముందు ఎలా మాయం చేశావు అంటూ గాల్లోకి లేపాడు. అంబులెన్స్ డ్రైవర్ ఊపిరి అందక కాళ్ళు చేతులు కొట్టేసుకుంటూ దించమని చూపులతో బ్రతిమలాడాడు. మైకేల్ అంబులెన్స్ డ్రైవర్ ని కిందకి దింపించి నిజం చెబితే కొట్టి వదిలేస్తాను, లేదంటే నిన్ను చంపి పాతేస్తాను అంటూ సూటిగా చూసి కిందకి విసురుగా దింపి అడిగాడు. అంబులెన్స్ డ్రైవర్ దగ్గి గాలి పీల్చుకుని చుట్టూ ఉన్న గార్డ్స్ మరియు మైకేల్ని చూసి బెంబేలెత్తిపోయాడు. నిజంగానే నాకేం తెలియదు సార్, ఈ టైంకి అంబులెన్స్లో ఈ రూట్లో రమ్మని ఒకరు నాకు మనీ ఇచ్చారు. అలా వస్తే ఇస్తారా అని అయోమయంగా ఉన్నా నా బ్యాంక్ అకౌంట్లో 10 లక్షలు డిపాజిట్ పడింది. పనయ్యాక డబుల్ పేమెంట్ ఇస్తామని మెసేజ్ పంపారు, వాళ్ళు చెప్పినట్టే చేశాను, సారీ సార్ అంటూ వణికిపోతూ విషయం చెప్పాడు అంబులెన్స్ డ్రైవర్. నువ్వు చెప్పేది ఎలా నమ్మమంటావు? కస్టమర్ కేర్కి కాల్ చేసి నీ బ్యాంక్ బ్యాలెన్స్ అడుగు, మొబైల్ లౌడ్ స్పీకర్లో పెట్టు అంటూ మైకేల్ చురుగ్గా చూశాడు. మైకేల్కి క్షణక్షణం టెన్షన్ పెరిగిపోతుంది. ఆకాష్కి తెలిస్తే ఎంత బాధపడతాడో ఊహించడానికి కూడా తడబడ్డాడు మైకేల్. నేను మేడంని కాపాడలేకపోయానని నా మీద సార్కున్న నమ్మకం కూడా పోతుందేమో మనసులో అనుకుని నిట్టూర్పు సెగలు విడిచాడు మైకేల్. థ్యాంక్ యూ ఫర్ కాలింగ్ రెక్స్ బ్యాంక్, మీకు ఏ విధంగా సహాయపడగలను అని కస్టమర్ కేర్ ఎగ్జిక్యూటివ్ అడగగానే, హలో హలో నా బ్యాంక్ బ్యాలెన్స్ ఎంతో చెప్పగలరా మేడం అంటూ తడబడుతూ గబగబా అడిగే ప్రయత్నం చేశాడు అంబులెన్స్ డ్రైవర్. మీ అకౌంట్ నెంబర్ చెప్పండి సార్ అని కస్టమర్ కేర్ అమ్మాయి మాట పూర్తిగా చేసేలోపు నెంబర్ 2వ టేబుల్ చెప్పే పిల్లాళ్లాగా అప్పగించాడు అంబులెన్స్ డ్రైవర్. కస్టమర్ కేర్ అమ్మాయి కొద్ది క్షణాల తర్వాత, సార్ మీ ప్రస్తుత అకౌంట్ బ్యాలెన్స్ 5,000 అండి అంటూ ఉండగాని, లేదండి నిన్ననే నా అకౌంట్లో ఒకరు 10 లక్షలు వేశారు, బ్యాలెన్స్ అంత తక్కువ ఎలా ఉంటుంది, మీరు నొక్కేశారా, మీ బ్యాంకు వాళ్ళు నన్ను మోసం చేశారు, నిలువున ముంచేశారు కదా, దొంగ మొహాల్లారా కేడేలు అంటూ ఏడుస్తూ మోకాల మీద కూర్చునిపోయాడు అంబులెన్స్ డ్రైవర్. మైకేల్ మూతి విరుస్తూ, నీకు చెప్పిన వాళ్ళ ఫోన్ నెంబర్ ఇవ్వు అని అన్నాడు. వాళ్ళు ఒక కాగితంలో రాసిచ్చారు సార్, వాళ్ళని చూడలేదు, వాళ్ళ దగ్గర నుండి కాల్ కూడా రాలేదు అంటూ మొత్తుకున్నాడు అంబులెన్స్ డ్రైవర్. రాసిన కాగితం ఇవ్వు అంటూ కుడి చేతిలో ఉన్న గన్ ఎడమ చేతిలోకి మార్చి చేయి చూపాడు మైకేల్. హడావుడిగా పైకి లేచి నిలబడి ప్యాంటు పాకెట్లో చెక్ చేసుకుని కాగితం బయటికి తీసి ఇచ్చాడు. మైకేల్ కాగితం వంక చూసి, ఛా, కిడ్నాప్ చేశారు, చేయించిన వాళ్ళు చాలా స్మార్ట్ గా ఉన్నారు, ప్రింటెడ్ అక్షరాల మెసేజ్ ఇచ్చారు, హ్యాండ్ రైటింగ్ తెలియకూడదని, బట్ ఐ విల్ నాట్ లీవ్ యూ అంటూ కచ్చపట్టేశాడు. మాయా, రేఖ, స్వీటీ మరియు ఐశ్వర్య ఉన్న అంబులెన్స్ నేరుగా ఒక పెద్ద బంగ్లా ముందు ఆగింది. గేట్ ముందు నిలబడున్న సెక్యూరిటీ గార్డ్స్ వాకీ-టాకీ ఆన్ చేసి, వాళ్ళొచ్చారు, ఓవర్ అంటూ మెసేజ్ ఇచ్చారు. దానికి రిప్లైగా సెండ్ దెమ్ ఇన్సైడ్ అంటూ మెసేజ్ పంపారు ఇంట్లో ఉన్న సెక్యూరిటీ హెడ్.
ఇద్దరు గార్డ్స్ కలిసి బలప్రయోగం చేసి 10 అడుగులు ఎత్తు ఉన్న ఆ పెద్ద గేట్ని సైడ్కి తోసి అంబులెన్స్ని లోపలికి వెళ్లమని చేతి సైగలు చేశారు. అంబులెన్స్ డ్రైవర్ తల ఊపి అంబులెన్స్ని లోపలికి తీసుకెళ్లాడు. స్వీటీ కర్టెన్స్ పక్కకి జరిపి హాస్పిటల్కి వచ్చేసామా అని టెన్షన్గా అడిగింది. విండో గ్లాస్ నుండి కనిపించిన సీన్ చూసి, ఇది ఎవరితో ఇల్లులా ఉంది, అంబులెన్స్ డ్రైవర్ ఇక్కడికి తీసుకొచ్చాడేంటి, వాట్ హ్యాపెనింగ్, ఓపెన్ ది డోర్ అంటూ బ్యాక్ డోర్ని గట్టిగా కొట్టింది. రేఖ కళ్ళు తెరిచి నవ్వింది. స్వీటీ రేఖ నవ్వడం చూసి, మీరు మీరు ప్లాన్ చేశారా? స్టాప్ దిస్ ప్రాంక్, జోక్స్ వేసి టైం లేదు, ఐశ్వర్యని హాస్పిటల్కి తీసుకెళ్లాలి అంటూ కంగారు పడింది. రిలాక్స్ బేబీ, ఐశ్వర్యకేం కాలేదు, జస్ట్ ఎలర్జిక్ రియాక్షన్ అంటూ మాయా లేచి నిలబడి జీన్ పాకెట్ నుండి రాడిష్ని బయటికి తీసింది. స్వీటీకి తిక్కరేగి మాయ చెంప చెల్లుమనిపించి కోపంగా చూసింది. రేఖ చేయి ఎత్తి స్వీటీని కొట్టబోయింది. మాయ వద్దని వారించి చెంపరుద్దుకుని, దీనికి కంప్లీట్ పిక్చర్ ఇంకా తెలీదు కదా, వెయిట్ అని వికృతంగా నవ్వింది. స్వీటీ షాక్ అయింది. వాళ్ళకి కనిపించకుండా తన పాకెట్లో ఉన్న మొబైల్ని తీసి చాటుగా స్పీడ్ డయల్ ఫీచర్ వాడి నెంబర్ 1 నొక్కింది. పికప్ ఆకాష్, ప్లీజ్ ఆన్సర్ ద కాల్ అంటూ గొనిగింది స్వీటీ. ఐశ్వర్యకి జరుగుతున్న ప్రమాదాలు చూశాక స్వీటీ తెలుగుగా తన ఫోన్లో మరియు ఐశ్వర్య ఫోన్లో స్పీడ్ డయల్ నెంబర్ 1లో ఆకాష్ నెంబర్ని పెట్టింది. స్వీటీని గమనించిన రేఖ వెంటనే తన చేతిలో ఫోన్ లాక్కుని విసురుగా కిందకేసి కొట్టింది. స్వీటీ ఫోన్ కొబ్బరికాయలా పగిలిపోయి ముక్కలు ముక్కలైపోయింది. నిన్ను అంటూ స్వీటీ చెయ్యెత్తగానే అంబులెన్స్ బ్యాక్ డోర్ ఓపెన్ అయింది. స్వీటీ తల తిప్పి చూస్తూ నిలబడిపోయింది. గార్డ్ స్వీటీతో సహా అందరినీ కిందకి దింపారు. బ్రాండెడ్ హై హీల్స్ వేసుకుని ఎర్రని రంగు షర్ట్ కుర్చీలో ఫ్రాక్తో డైనమిక్గా నడుచుకుంటూ వచ్చి వారికి ఎదురుగా నిలబడింది ఒక మధ్య వయసులో ఉన్న లేడీ. ఆంటీ, మీరు చెప్పిన పని చెప్పినట్టు చేసేశాను అంటూ గొప్పలేకపోయింది రేఖ. రేఖ వైపు తిరిగి కళ్ళకి పెట్టుకున్న రేబన్ గ్లాసెస్ తీసి చూపుడు వేలితో దగ్గరికి రమ్మని చూపించింది ఆ లేడీ. హుషారుగా లేడీ దగ్గరికి భుజాలు ఎగరేసుకుంటూ వెళ్లిన రేఖ చెంప వాయి కొట్టి, ఎవరే ఆంటీ? నీ అమ్మ ఆంటీ, నీ అమ్మమ్మ ఆంటీ, నీ నానమ్మ ఆంటీ, మరోసారి ఆంటీ అని పిలిస్తే నాలుక కోయించేస్తాను. నా రేంజ్ ఏంటో తెలుసా? కాల్ మీ మేడం అని పిల్లి కళ్ళతో బెదిరించింది. తల దురుసుగా తిప్పింది ఆ లేడీ. కందిన చెంపని వణుకుతున్న తన చేత్తో నిమిరిన రేఖ, సారీ మేడం, సారీ అంటూ తల దించుకుంది. దట్స్ బెటర్ అంటూ రేఖని చూసి వ్యంగ్యంగా నవ్వి స్ట్రెచర్ మీద పడుకుని మెల్లగా స్పృహలోకి రావడానికి ట్రై చేస్తూ ఇబ్బంది పడుతున్న ఐశ్వర్య వంక క్రూరంగా చూసింది ఆ లేడీ. హలో మేడం, మమ్మల్ని ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చారు? అసలు మీరెవరు? మీకు మాతో ఏం పని? ఏమైనా ఉంటే తర్వాత చూసుకుందాం, ముందు నన్ను నా ఫ్రెండ్ని పంపించేయండి అంటూ వాయిస్ రేస్ చేసి మాట్లాడింది స్వీటీ. మాయా మరియు రేఖ స్వీటీ సౌండ్ విని నోటికి చెయ్యి అడ్డు పెట్టుకుని, దీనికి ధైర్యం ఎక్కువయ్యి ఇలా మాట్లాడింది అనాలో, లేక దీని మూర్ఖత్వం పీక్స్కి వెళ్ళి ఇలా మాట్లాడుతుంది అనాలో అర్థం కావట్లేదే అని స్వీటీని చూసి జాలిపడ్డారు ఇద్దరు. ఆ లేడీ స్వీటీ వైపు తిరిగి షేక్ హ్యాండ్ ఇస్తూ, నైస్ టు మీట్ యూ, బట్ నాకు సౌండ్ పొల్యూషన్ నచ్చదు అంటూ మరో చేత్తో స్వీటీ మెడ మీద కరాటే షాట్ కొట్టింది. స్వీటీ అమ్మా అంటూ అరుస్తూ స్పృహ తప్పి పడిపోయింది. మాయ మరియు రేఖలకి గుండె జారిపోయింది. ఈ గ్రేట్ కాంచనమాల ముందు నోరెత్తిన వాళ్ళ పరిస్థితి అధోగతి అని గార్డ్స్ వైపు చూసి, ఈ ఎక్స్ట్రా పీస్ కాళ్ళు చేతులు కట్టేసి చీకటి గదిలో బంధించండి, ముఖ్యంగా దీని వాయిస్ నాకు అస్సలు వినపడకూడదు అంటూ చురుగ్గా చూసింది. గార్డ్స్లో కొంతమంది స్వీటీని ఎత్తుకెళ్లి కాంచనమాల ఆర్డర్స్ ఇచ్చినట్టే చేతులు కాళ్ళు కట్టేశారు. నోటిలో గుడ్డ కుక్కి గట్టిగా కట్టేసి చీకటి గదికి తాళం వేసేశారు గార్డ్స్. కళ్ళు తెరుస్తూ మూస్తూ స్పృహలోకి వచ్చేస్తున్న ఐశ్వర్యని చూసి సాడిస్ట్లా నవ్వింది కాంచనమాల. హాయ్ ఐషు, చూడ్డానికి చాలా బాగున్నావే అని ఐశ్వర్య ముఖాన్ని అటూ ఇటూ తిప్పుతూ పరీక్షగా చూసి, కానీ నాకన్నా కాదు అంటూ జెలసీ ఫీల్ అయింది కాంచనమాల. మాయ మరియు రేఖ ఇంకా అక్కడే ఉంటే కాంచనమాల ఏం చేస్తుందో అని భయపడుతూ, ఓకే మేడం, మేం బయలుదేరతాం అంటూ మెల్లగా చెప్పారు. ఐశ్వర్య మీద నుండి తన చూపు తిప్పకుండా, అప్పుడేనా, కాసేపు నన్ను ఎంటర్టైన్ చేసి వెళ్ళండి అని గార్డ్స్కి ఇచ్చిన గ్లాసెస్ వెనక్కి తీసుకుని ఇంటివైపు నడుస్తూ, ఐష పాపకి విశ్వాసం లేదు, అదేంటో రుచి చూపించండి అని వెళ్ళిపోయింది కాంచనమాల. ఐశ్వర్యని వీళ్ళు ఏం చేయబోతున్నారు? హూ ఇస్ దిస్ లేడీ విలన్? ఎందుకు మన ఐశ్వర్య అంటే జెలస్ అండ్ పగ?
ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వినాల్సిందే. క్రింద ఇచ్చిన లింక్ ని క్లిక్ చేసి పాకెట్ ఎఫ్ఎం యాప్ ని ఇన్స్టాల్ చేసుకోండి. స్టే ట్యూన్ టు పాకెట్ ఎఫ్ఎం.